అమ్మా మావయ్య. ఏం తల్లి ఏం చెప్పదలుచుకున్నా సో ఈరోజు? ఇవాళ అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ చెప్పాలనుకునే విటమిన్ B12. సో B12 ఫస్ట్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, తర్వాత అది లేకపోతే ఏమైతుంది అని మనం తెలుసుకుందాం. ఫస్ట్ B12 ఎక్కడెక్కడ దొరుకుతుందంటే మెయిన్ మీట్, ఎగ్స్, పౌల్ట్రీ వీటిల్లో దొరుకుతుంది అనమాట మీట్. కాకపోతే వెజిటేరియన్స్ కి దొరకదు అనుకుంటారు, కానీ వెజిటేరియన్స్ కి కూడా సోర్స్ ఉంది. అదేంటంటే డైరీ ప్రోడక్ట్స్, పాల పదార్థాలు, వాటిల్లో కూడా దొరుకుతుంది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీగన్స్ వాళ్ళు పాల పదార్థాలు కూడా తీసుకోరు కాబట్టి వాళ్ళల్లో B12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అదే తర్వాత ఈ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది అని అంటే ఒకటి ఎనీమియా వస్తుంది మావయ్య. మామూలుగా మనకు ఓన్లీ రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతాయి కదా, అట్లా కాకుండా B12 లో అయితే అన్ని రకాల సెల్స్ WBCs కూడా తగ్గిపోతాయి. రెడ్ బ్లడ్ సెల్స్, WBCs అన్ని తగ్గిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎనీమియా వచ్చినప్పుడు ఎవరికన్నా నీరసంగా ఉండడం, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, దమ్ము రావడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, రోజంతా చాలా టైర్డ్ గా వీక్ గా అనిపించడం, ఇవన్నీ మోస్ట్ కామన్ సింటమ్స్ ఎనీమియాకి. మనకి దమ్ము వస్తుందంటే మనం ఓన్లీ హార్ట్ అది ఆలోచిస్తాం. బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా ఇట్లా దమ్ము రావడం, రోడ్ ఎక్కలేకపోవడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, అట్లాంటి సమస్యలు వస్తాయి. కొంచెం సేపు ఎస్పెషల్లీ ఈ యంగ్ అమ్మాయిలు ఉంటారు కదా, మెన్సురల్ సైకిల్స్, కొంచెం సేపు చదువుకున్న తలనొప్పి రావడం, వీక్గా అనిపించి పడుకోవడం. మా అందరూ ఏమనుకుంటారంటే కావాలని చేస్తున్నారు చదువు తప్పించుకోవడానికి అట్లా అనుకునే ఛాన్సెస్. కాకపోతే ఈ ఎనీమియా సిమ్టమ్స్ ఇవన్నీ, అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే న్యూరలాజికల్ డిజార్డర్స్ ఇందులో కూడా ఉంటాయి. మన B కాంప్లెక్స్ ఎప్పుడు B కాంప్లెక్స్లో ఏ ఎలిమెంట్ మిస్ అయినా అది నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో నర్వ్ వీక్నెస్ అనేది, కాళ్ళు ఎస్పెషల్లీ కాళ్ళు నొప్పులు రావడం, లాగుతున్నట్టు ఉండడం, ఇలాంటివి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ B12 ఎప్పుడైతే పోతుందో మన స్కిన్ మీద పిగ్మెంటేషన్ అంటాం, ఇట్లా నల్లగా మచ్చల్లాగా రావడం వేళ్ళ దగ్గర, మొహం మీద, ఇలాంటివి. B12 ఒకసారి చెక్ చేయించాలి. నాకు కూడా ఇక్కడ ఈ వేళ్ళ దగ్గర వీటి దగ్గర ఉంటాయి. సో ఆ B12 డెఫిషియన్సీలో వస్తాయి. ఇంకొకటి మన గోల్డ్ కూడా ఈజీగా విరిగిపోతాయి. బ్రిటిల్ గోల్డ్ అంటారు కదా, విరిగిపోవడం, గోల్డ్ కలర్ కూడా మారిపోతుంది, బ్లూయిష్ గా అట్లా అయిపోవడం, ఇవన్నీ B12 డెఫిషియన్సీ. దాంతో పాటు జుట్టు ఊడిపోవడం, చాలా మటుకు జుట్టు ఊడిపోతుంది. జుట్టుకి కావాల్సినవి మనం ఆల్రెడీ చాలా తెలుసుకున్నాం. ఒకటి విటమిన్ D ఒకటి, ఇంకొకటి ఏమో B12. చెప్పు, ఏం చెప్తావు చెప్పు. B12 ఈ రెండు హెయిర్ లాస్ కి కూడా ఇవి మెయిన్ సిమ్టమ్స్. సో ఇది కాకుండా మనకి B12 దేనికి కావాలి అని అంటే, ఒకటి ఈ నర్వ్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఫామ్ అవ్వడానికి, ఇంకొకటి మన డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. గోవింద వేసుకును, నాయనం దగ్గరికి వెళ్ళి గోవింద వేసుకో, బొమ్మ వేసుకుంది. గోవింద వేసుకో, అన్ని గోవిందాలు అడుగుతున్నారు నిన్ను. నాని గోవిందాలు ఆడికేవు, గోవిందాలు ఆడికేవు, ఎవరికి ఇవ్వద్దు గోవిందాలు, హనుమాన్లు. మన డైజెస్టివ్ సిస్టమ్ సెల్స్ ఫామ్ అవ్వడానికి లైనింగ్ సెల్స్ ఉంటాయి కదా, ఇంటెస్టైన్, అవి వాటికి కూడా ఈ B12 అనేది అవసరం మావయ్య. అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మావయ్య సిమ్టమ్స్ వైజ్ కానీ? అంటే తల్లి ఇప్పుడు వాల్స్ లో లీకేజ్ ఉన్నా, వాల్స్ బ్లాకేజ్ అయినా, హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నా కూడా దమ్ము వస్తుంది అంటారు కదా, ఆ దమ్ముకి ఈ B12 డెఫిషియన్సీ లో వచ్చినప్పుడు దమ్ముకి తేడా గమనించవచ్చు? డెఫిషియన్సీ అని కాదు, ఎనీమియా. B12 డెఫిషియన్సీ రక్తహీనత, అది ఐరన్ వల్ల రావచ్చు, B12 వల్ల రావచ్చు. సో ఎట్లా డిఫరెన్స్ చేస్తామంటే, ఇక్కడ మనం అదేంటంటే హార్ట్ వల్ల వచ్చింది జనరల్లీ వాపులతో అసోసియేట్ అయి ఉంటుంది, బీపీ ఉంటుంది, డయాబెటిక్ అయి ఉంటారు. ఇప్పుడు పిల్లల్లో ఏమీ లేకుండా వాళ్ళు వెంటనే అలసిపోవడం కానీ, లేదా ఎస్పెషలీ ఆడవాళ్ళల్లో ఈ ఎదిగే పిల్లల్లో చూస్తాం, ఎందుకంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది వాళ్ళకి అవసరమైన దానికంటే.
సో వెంటనే కొంచెం దూరం నడిచి అమ్మ కాళ్ళ నొప్పులు, నీరసం అనడం కానీ ఇట్లా మాటికి పదే పదే కంప్లైంట్ చేస్తున్నా. స్కూల్లో చదువుతుంటే తలనొప్పి వస్తుంది అని చెప్పి అక్కడే పడుకోవాలనిపిస్తున్నా. ఇట్లాంటివి ఏమన్నా సమస్యలు ఉంటే కూడా అది B12 చెక్ చేయించాలి. ఇంకొకటి ఈ B12 అనేది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు దీని అబ్సార్ప్షన్ సరిగ్గా ఉండదు. సో రోజు ఇది ఆల్కహాల్ చాలా తీసుకునే ఇంపార్టెంట్ వాళ్ళల్లో తల్లి. అంటే ఏంటి మళ్ళీ చెప్తాలి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో దీని అబ్సార్ప్షన్ ఉండదు. అంటే లోపలికి వెళ్ళి పని చేయదు అది, ఇది అబ్జార్బ్ అంటే అంటే వంట పట్టదు, వంట పట్టదు, ఇది శరీరానికి పట్టదు. తీసుకున్నా కూడా వంట పట్టదు. వంట పట్టదు. సో ఓకే ఓకే. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళల్లో కూడా డెఫిషియన్సీ వస్తుంది. అంటే ఆల్కహాల్ తీసుకోవటం కూడా చాలా ఆ, ప్రమాదమే అని చెప్పాలి. వాళ్ళల్లో కూడా ఈ డెఫిషియన్సీ అని వస్తుంది. మరి లిమిటెడ్ క్వాంటిటీ అది కరెక్ట్ అంటారు తల్లి, అది ఎంతవరకు కరెక్ట్ అనే ఎప్పుడు ఆల్కహాల్ కరెక్ట్ అని ఎవరు అనరు మావయ్య. కాకపోతే మనకి ఇష్టమైంది కాబట్టి అందులో బెనిఫిట్స్ వెతుక్కుంటాం అంతే. కాకపోతే అమ్మా రైట్ తల్లి, ఎప్పుడో ఒక్కసారి సోషల్ డ్రింకింగ్ కానీ ఎప్పుడో ఒక్కసారి కానీ మామూలుగా క్రానిక్ ఆల్కహాలిక్స్ లో కూడా ఇది B12 డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. టొబాకో తిన్నప్పుడు కూడా, అంటే ఈ గుట్కా, వక్కాకు ఇవన్నీ ఇవి తిన్నప్పుడు కూడా ఈ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సో మరీ చాలా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో, సివియర్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కళ్ళల్లో నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఆప్టిక్ న్యూరోపతి అంటాము డెఫిషియన్సీ వల్ల. అంటే పూర్తిగా చూపు పోతుంది. నిన్న కూడా కళ్ళ గురించి ఇది పూర్తి చూపు పోతుంది. అవకాశం అంటే అంతవరకు అయ్యే అవకాశం ఉంది. ఆ పోయిన చూపుని మనం తీసుకురాలేం. అది అందుకని తల్లి. ఇంకో డౌట్, నిన్నటిది ఈ రోజు కాదు, నిన్న ఒకటి బనానాలో B6 ఎక్కువ ఉంటుంది అన్నావు. కొంతమంది అస్తమా పేషెంట్లు బనానా తినకూడదు, అట్లాగే డైరీ ప్రొడక్ట్స్ కూడా చాలా మంది ఈ మధ్య, అంటే అస్తమా పేషెంట్లు కాదు డైరీ ప్రొడక్ట్స్ కూడా మోస్ట్ ఎక్కువ మందికి పడవు అని అంటున్నారు. ఈ రెండు దృష్టిలో పెట్టుకుని, మూడవది టీనేజ్లో ఉన్న ఆడపిల్లల గురించి కొన్ని, రేపు కానీ ఎల్లుండి కానీ నీకు ఫ్రీగా ఉన్నప్పుడు, అంటే ఇట్లా 10 నిమిషాల్లో కాకుండా కొంచెం ఎలాబరేటెడ్గా చెప్పగలుగుతావా? ఎందుకు టీనేజ్ ఆడపిల్లలు అన్నానంటే తల్లి, ముఖ్యంగా ఆ ఏజ్లో ఉండేటువంటి సహజంగా ఆడపిల్లలకు వచ్చేటువంటి మార్పులు కావచ్చు, తర్వాత ఈ పేరెంట్స్ని బాగా ఎదిరిస్తారు ఆ టైంలో. అది బోత్ జెండర్స్ లో ఉంటుంది మామయ్య. కాకపోతే ఆడపిల్లల్లో కొంచెం ఎక్కువ ఉంటుందా? లేదు, కాదు తల్లి, అట్లా కాదండి. ఆడపిల్లలు ఏంటంటే ఇంట్లో కొంచెం స్వతంత్రంగా ఉండగలుగుతారు, అందుకని చెప్తారు. మగపిల్లలు ఏమో బయట చెప్పుకుంటారు, ఇంట్లో చెప్పకుండా. అది తేడా. కరెక్ట్. నేను చెప్పే యాంగిల్ ఏంటంటే, ఆడపిల్లలకి ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు కొన్ని సమస్యలతో పాటు కొన్ని రకాల హార్మోన్లు, లేకపోతే డిజార్డర్ అనొచ్చేమో, ఇట్లాంటివి ఉంటాయి కదా, అయ్యేమని చెప్పగలుగుతావా అని? అంటే ఆడపిల్లలు తప్పు చేస్తున్నారని కాదు, ఒకటి ఏజీ తగ్గట్టుగా ఈ సహజంగా వాళ్ళ శరీరంలో జరిగే మార్పులు, ఈ రెండింటిని కోఆర్డ్ చేసుకుని అన్న చెప్పొచ్చా? విటమినే కాకుండా చెప్పచ్చు. అది యాక్చువల్లీ ఒక క్రూషియల్ పీరియడ్ దేనికైనా సరే. అందుకే తల్లి, ఇప్పుడు కాకపోయినా ఫ్రీ ఉన్నప్పుడైనా పర్లేదు, ఇది ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న సమస్య. అటు వాళ్ళకి, టీనేజర్స్కి ఉపయోగపడుతుంది, పేరెంట్స్కి కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. బాగా తలతిక్క, వాళ్ళ అమ్మ ఒకటి చేయమంటది, వీళ్ళు వద్దంటారు, వాళ్ళ అమ్మ ఒకటి వద్దంటది, వీళ్ళు అదే చేస్తా అంటారు. దీనికి ఒక సామెత కూడా ఉందిరా, నీకు నోటీస్లో ఉందో లేదో. అమ్మ రోజు మీ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద సప్పుళ్ళు వినపడతాయి, ఊకి అరుపులు వినపడతాయి, ఏం జరుగుతుందమ్మా మీ ఇంట్లో అంటే, ఆ తల్లి చెప్తుందంట, ఏం చెప్పాలి నాయనా నీకు, మా పెద్దదేమో పౌటి వేసుకోమంటే వేసుకోదు, మా చిన్నపిల్ల ఏమో వద్దే, నువ్వు ఇంకా చిన్నపిల్లవే, ఈ పౌటి నీకు వద్దే అంటే అడమైన గుడ్డలు తెచ్చి ఆ భుజం మీద వేసుకుంటుంది, ఏం చెప్పాలి అని అందంట. అంటే ఈ సహజమైన లక్షణాలు కదా, అంటే వయసు రీత్యా వచ్చాయి కదా, అందుకని దాన్ని సెలెక్ట్ చేసాను తల్లి. ఇప్పుడు ఈరోజు నువ్వు చెప్పింది B12 కదా, ఈ B12 డెఫిషియన్సీ చెప్పావు, దాంట్లో ఉన్నది చెప్పావు తల్లి. ఈ ప్రోడక్ట్ని ఎట్లా కవర్ చేయాలంటావు? పడని వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ ఒకటి, లేదంటే ఎగ్స్ చాలా మంది తింటారు కదా, ఎగ్స్ లో కూడా ఉంటుంది. ఓన్లీ డైరీ ప్రొడక్ట్స్ ఇంకెక్కడ లేదారా? డైరీ ప్రొడక్ట్స్ ఎగ్ కాకుండా ఇంకెక్కడ? అంటే ఎక్కువ సోర్స్ నాన్ వెజ్ అనేది, ఎక్కువ సోర్స్ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి డైరీ ప్రొడక్ట్స్ పడకపోతే ఇక నా కర్మ అని చెప్పుకోవాలి. ఎగ్ అట్లాంటిది ఏదన్నా అలవాటు చేసుకోవాలి. ఆ ఎగ్ మాట నాకు చెప్పొద్దురా, ఎగ్ నాకు మరీ అసలు ఇష్టం ఉండదు. కానీ ఓకే, డన్. థ్యాంక్ యూ తల్లి.
రోజుకొక విషయం చెప్తూ ఇప్పటివరకు జరిగిన అన్ని కూడా రేర్గా ఉన్నాయే చెప్పావు. ఇంకొకటి ఏంటంటే విటమిన్ డి, ఈ మాట్లాడుకున్నాం కదా, ఆ రెండు ఏమో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. ఈ విటమిన్ ఏ, సి, బి ఇవన్నీ ఏమో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు ఎవరికైనా మళ్ళీ చెప్తున్నాను, అది ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి మనం ఇష్టం వచ్చిన డోసెస్ లో తీసుకోకండి. మనకు కావాల్సినట్టు కాదు, అండర్ గైడెన్సే తీసుకోవాలి, లేకపోతే లివర్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ తల్లి, వాటర్ సాల్యుబుల్ కూడా టాక్సిసిటీ అంటే దాని వల్ల కూడా ప్రమాదాలు ఉంటాయి, కానీ బట్ వీటి వల్ల వచ్చే ప్రమాదాల మోతాదు ఎక్కువ. జనరలీ కాల్షియం, డి అలవాటుగా వేసేసుకుంటుంటారు కొంతమంది, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది అవును తల్లి, గైడెన్స్ లేకుండా కొనుక్కొచ్చి చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ రెండు తర్వాత నిన్న ఒక మాట అన్నావు తల్లి, నిన్న మొన్న మినరల్స్ అన్నావు, వాటి గురించి కూడా తల్లి ఏదేమైనా థ్యాంక్ యూ రా. రోజు నాకు ఇప్పుడు సంతోషాన్ని ఇస్తుంది కొన్ని విటమిన్లు చెప్పటం, ఆ విటమిన్లు ఏ ఫుడ్లో ఉన్నాయి మీ అత్త వంటకం చేయటం, ఇవన్నీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ అత్త కోడలు, మీ అత్త మాట్లాడి నువ్వు వెళ్ళు తల్లి, ఆమెకి ఇచ్చేసి. చెప్పు నాని గారు. ఏం లేదండి, ఏం లేదు, ఇంకేమన్నా ఏం లేదు. వ్యూవర్స్ అందరికి ఒక మాట చెబుదామని తీసుకున్నానండి. ఈరోజు నాకు నీరసంగా, అందరు ముందు నన్ను క్షమించాలి. ఈరోజు మీకు ఫుడ్ వీడియో చూపించలేను అంటే నేను B6లు ఏమేమిట్లో ఉన్నాయో అది వండుతాను, కావాలని షార్ట్లో చూపిస్తాను, వీడియోగా చూపించలేను. చేయటం చేస్తాను కానీ వీడియోగా చూపించలేను. నాకు చెప్పకూడదు అంటే కొంచెం సీతాఫలం అంటే ఇష్టం. రాత్రి టెంప్ట్ అయ్యి నైట్ దమ్ము వస్తుంది. నాని రాత్రి సీతాఫలాలు 3 కిలోల 700 గ్రాములు ఇంట్లో పెట్టిపోయాడు మా నవీన్. మొత్తం తినేసింది, పిల్లలకు కూడా లేవు. ఇప్పటి వరకు 16,000 చిల్లర బిల్ అయింది, ఇంకా పే చేయలేదు. ఈ 16,000 చిల్లరలో మొత్తం సీతాఫలాలు తనే తినేసింది. తింటది, మళ్ళీ వచ్చి ఏం తినాలో నాకు అర్థం కావట్లేదు అని అంటది. నాని ఏమైనా చేసి పెట్టినా అని నేను అంటాను. ఇది ఎప్పటి మామూలేను, నీరసం కాదు, దాని బూడిదే కాదు, దమ్ము అంట. అంటే సీతాఫలాలు తింటది, అన్నం తింటది, అన్ని తింటది, రోగం వస్తే నా దగ్గరికి వస్తుంది. దీనికి నేనేం చేయలేను. ధన్యవాదాలు చెప్తూ, నాకు కోపంగా బాధగా ఉంది కాబట్టి నేను ఇక దీన్ని ముగిచ్చేస్తున్నాను. ధన్యవాదాలు మీకు. ఈరోజు లెంత్ వీడియో కాకుండా ఒక షార్ట్ లో చేస్తుందంట. నీరసం అంతే, నీరసం అనే పదం తప్పు, దానికి బలుపు ఎక్కువ. అట్లాగే తిని అట్లాగే దమ్ము అని ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ వచ్చి నేను ఏదో చేయాలి, సేవలు చేయాలి, ఇవన్నీ రొటీన్ నా జీవితంలో. నాలాంటి పెళ్ళాం నేను వదలలేను, అట్లని దగ్గర ఉంచుకోలేని ఇలాంటి పరిస్థితి బీవీది. మీరు కూడా అర్థం చేసుకుంటారని, క్షమిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.